అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 వరకు విధించింది ఏసీబీ కోర్టు. కాసేపట్లో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు పోలీసులు. లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోటోలో అందిస్తారు. శ్రీకాంత్, లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1వ తారీఖు వరకు ఆయనకి రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కొద్దిసేపట్లో ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఆయనకి వై కేటగిరీ భద్రత కూడా ఉన్న నేపథ్యంలో ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా న్యాయమూర్తిని కోరిన పరిస్థితి కూడా ఉంది. అయితే కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లాం కాబట్టి కస్టడీకి తీసుకోవడానికి కొంత విజయవాడ సిట్ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి గుంటూరు జైలుకి తరలించాలని సిట్ తరపున న్యాయవాదులు కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే అటు పిటిషనర్లు నెల్లూరు జైలుకి, ఇటు సిట్ అధికారులు గుంటూరు జైలుకి కోరినప్పటికీ కూడా న్యాయమూర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాలని అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని మరి కాసేపట్లో భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతా ఉన్నారు. ఈ కేసులో ఆయన A4 గా ఉన్నారు. నిన్న విచారణకి హాజరైనటువంటి మిథున్ రెడ్డిని 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్టు నిన్న రాత్రి 8 గంటలకి ప్రకటించారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలని నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం, ఆ తర్వాత రిమాండ్ కు సంబంధించి వాదనలు కొనసాగాయి. ఆ తర్వాత ఆయనకి కొద్దిసేపటి క్రితమే రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1వ తారీఖు వరకు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే ఉంటారనేది మనకు తెలుస్తుంది. ఇక మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల 22వ తారీఖుతో వాళ్ళకి రిమాండ్ అయితే ముగిపోతోంది. అంటే వాళ్ళు 11 మంది నిందితులు కూడా ఈ నెల 22వ తారీఖున మరోసారి రిమాండ్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి న్యాయస్థానంలో హాజరవుతారు. ఇక మిథున్ రెడ్డికి సంబంధించి ఆగస్టు 1వ తారీఖున మరోసారి రిమాండ్ ఎక్స్టెన్షన్ కి సంబంధించి ఆయన హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితులందరినీ కూడా ఇటీవల కోర్టుకి వాళ్ళ మద్దతుదారులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే హాజరుపరుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి విషయంలో నెక్స్ట్ ఆగస్టు 1వ తారీఖున ఏ విధంగా రిమాండ్ ఎక్స్టెన్షన్ కి ఆయన తీసుకొస్తారా వర్చువల్ విధానం అనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్, రిమాండ్ విధిస్తూ అయితే ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఆర్డర్ కాపీ రావడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? రాజమండ్రి జైలుకి ఎన్ని గంటలలోపు తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఆయనకి మౌఖికంగా ఆదేశాలు అయితే ఇప్పటికే తెలియజేయడం కూడా జరిగింది. ఆర్డర్ కాపీలు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపుగా అధికారులు పూర్తి స్థాయిలో పూర్తిగా భద్రతని ఇక్కడ కట్టుదిట్టం కూడా చేశారు. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు కానీ ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరి నడుమ ఆయనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏమన్నా ప్రాబ్లం లాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున బందోబస్తును కూడా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఆయన్ని భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆయన నిన్నటి నుంచి సిట్ పరిధిలోనే ఆయన ఉన్నారు. నిన్న రాత్రంతా కూడా సిట్ కార్యాలయంలోనే గడిపిన పరిస్థితి కూడా ఉంది. రిమాండ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా ఎక్కడా వ్యతిరేకించలేదు. కేవలం ఏదైతే రిమాండ్కు సంబంధించి పూర్తి స్థాయిలో జైలు కేటాయింపుకు సంబంధించి మాత్రమే చర్చ జరిగింది. నెల్లూరు జైలుకి ఆయన్ని భద్రత దృష్ట్యా తరలించాలనేది ప్రధానంగా మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు
కోరారు. దానికి సంబంధించి కారణాలు కూడా వాళ్ళు మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు వెల్లడించారు. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ప్యానల్ స్పీకర్గా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు వై కేటగిరీ భద్రత కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన భద్రతా దృష్ట్యా మాత్రమే నెల్లూరు జైలుకు తరలించి స్పెషల్ బ్యారక్ని కేటాయించాలనేది మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుని ఆయనకి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ని తీసుకుని వెళ్ళటానికి సంబంధించి పోలీసు వాహనాలు కూడా సిద్ధం చేశారు. విజువల్స్లో ఒకసారి చూస్తే వైసీపీకి సంబంధించిన నేతలు మాజీ మంత్రి జోగి రమేష్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మిథున్ రెడ్డిని తరలించడానికి వాహనాలు సిద్ధం చేయడంతో వాళ్ళు కూడా కింద కోర్టు ప్రాంగణంలో ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. కేసుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా ఒకవైపున దాఖలు చేసిన నేపథ్యంలో అధికారులు మిగతా తుది దర్యాప్తు మీద కూడా ఇకపై దృష్టి పెడతారని అయితే మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసుకు సంబంధించి ఇంకా అదనంగా కొంతమంది నిందితుల్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. కేవలం 12 మంది నిందితులను మాత్రమే పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మొత్తం 48 మంది నిందితులుగా ఉన్నారు. 48 మందిలో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా 10 నుంచి 15 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా దర్యాప్తులో మరిన్ని పేర్లు అడిషనల్ గా ఈ కేసులో నిందితులుగా చేరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. కొన్ని షెల్ కంపెనీలు మాత్రమే అందులో తయారు చేసి షెల్ కంపెనీలని నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు తుది ఛార్జ్ షీట్ను దాఖలు చేయాలంటే కేసుకు సంబంధించి విచారణని త్వరితగతిన ముగించాలని అధికారులు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి మాత్రం ఒక కీలక దశకి ఈ విచారణ చేరుకుంది. కీలక నిందితులు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ప్రస్తుతం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా విధించడంతో ఆయన కొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతా ఉన్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.